ఆయన ఈ లోకానికి మనుషులందరినీ రక్షించడానికి వచ్చారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రక్షణ ప్రణాళికల్లో మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో మరణించిన తరువాత ఆయన 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. సువార్త కేవలం యేసు ప్రభు మరణంతో ఆగిపోలేదు. ఆయన పునరుత్థానాన్ని కూడా చాలా ప్రత్యేకంగా బైబిల్ మనకు తెలియజేసింది. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు తన పరిచర్యను కొనసాగించారు. దాన్ని పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అని పిలుస్తారు. ఈ 40 రోజుల్లో ఆయన అనేక మందికి అగుపడి, అనేక మందికి దర్శనమిచ్చి, తాను లేచి ఉన్నానని, మరణాన్ని జయించి ఉన్నానని రుజువుపరుచుకున్నారు. అయితే ఆదివారం సాయంకాలంన, అనగా యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆదివారం సాయంకాలంన శిష్యులందరూ ఒక ఇంట్లో ఉండి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నారు. ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి సమాధానాన్ని ప్రకటించారు. ఆయన తిరిగి లేచి ఉన్నాను అని